శివమహాపురాణం రుద్ర సంహితను సృష్టికాండలో 11 చాప్టర్, అందులో 69 శ్లోకా నుంచి ఏదైతే సర్వానికి మూలమైన ఆ పరమాత్మని విధి విధానంగా భక్తితో శ్రద్ధతో పూజించుకోవాలి. మాలిన్యాల రహితంగా అంతరంగికంగా బాహ్యంగా కూడా ఎల్లవేళగా ఉండి, ఎందుకంటే ఆ పరమాత్మ నిర్మలమైన వాడందుకుని నువ్వు కూడా ఆ నిర్మాల్యాలుగా ఉండగలిగితే, మాలిన్యాల రహితంగా వికారాల రహితంగా అంత శుద్ధంగా ఉంటే, స్ఫటికంతో సమానమైన ఆ పరమాత్మ యొక్క ఈ భావనాయుక్త పూజ కారణంగా అవినాశి అయిన ఆ పరమాత్మని నువ్వు ఎప్పుడైతే భక్తితో శ్రద్ధతో పూజిస్తావో, సర్వలోకానికి కారణమైన వాడు సర్వలోకమయంగా ఎప్పుడూ ఉంటున్న పరదేవతగా ఉన్న ఆ పరమాత్మ నిన్ను ఉద్ధరించే వైపుగా, జ్ఞానం వైపుగా, వికసన వైపుగా నీ పయనాన్ని సుఖమయం చేసి విఘ్నాలన్నీ తొలగిస్తూ ఉంటాడు. ఆది మధ్యాంతరహితం భేషజం సర్వరోగిణాం శివతత్వమితి ఖ్యాతం శివలింగం వ్యవస్థితం. ఆది మధ్య అంతరరహితంగా ఉన్న పరమాత్మ. ఆది అంటే మూలము. ఇప్పుడు మూలమైన వాడు పరమాత్మ అయినప్పటికీ కూడా ఆ పరమాత్మ ఇప్పుడు మొదలయ్యాడు ఇక్కడతో అయిపోతుందని చెప్పటానికి ఎవరికీ కూడా అది లేదు. ఎందుకు అంటే పరమాత్మకి తప్పితే ఆ పరమాత్మ సాక్షిగా ఉన్నవాడు ఎవ్వడూ లేడు సృష్టిలో. సర్వము ఆయన నుంచే ఉద్భవించాయి. సర్వానికి మూలమైన ఆ పరమాత్మ ఏదైతే బ్రహ్మ ఇంద్రాది ఆ విష్ణు రూపంలో సర్వదేవతలు కూడా గోచరింపబడు అంటే మనస్సుతో కానీ వాక్కుతో కానీ గోచరింపబడిన ఆ పరమాత్మ ధ్యానం ద్వారా నీకు, భక్తి ద్వారానే నీకు లభిస్తాడు. ఆది మొదలు అన్నది అంటే ఇప్పుడు నాకు మొదలు చివర తెలిసిపోయిందంటే మధ్య భాగం తెలిసిపోవటం అన్నది సులభం. ఆది తెలియదు మొదలు, ఎందుకంటే అనాదిగా ఉంటున్నాడు సనాతనుడు అయిన ఆ పరమాత్మ అంట. ఎప్పుడు అంటే చెప్పటానికి ఎవరికి సఖ్యము కానిది, వీలు కానిది. అందుకే అట్లాంటి పరమాత్మ ఏం చేస్తాడు, సమస్త రోగాల్ని అలాగే ఔషధి రూపంలో ఇచ్చే ఆ రోగాల్ని నిర్మూలించగలడు. ఇక్కడ సర్వరోగాల్ని తొలగించగలిగిన ఆ పరమాత్మ ఔషధ రూపంలో అన్నాడు. అంటే ప్రతిదానికి ఔషధం ఏంటి, వికారానికి ఔషధం ఏంటి అంటే రాగం లేకుండా ఉండటం, మమకారం అన్నది లేకుండా, ఈర్ష ద్వేషాలు అన్నవి లేకుండా నువ్వు నిర్మలంగా ఉంటే, ఇప్పుడు శుచిగా ఉన్న ప్రదేశంలో నేను కూర్చోవటం ద్వారా నా రోగం కాస్త ఉపశమనం కలుగుతుంది. నేను రోగంతో ఉన్నాను, అలాగే శుచిగా లేని ప్రదేశంలో ఉంటున్నాను, అట్లాంటి మనుషుల మధ్యలో ఉంటూ వాళ్ళకి వికారాలు ఎక్కువ, ఇవన్నీ ఉన్నప్పుడు నాకేమవుతుంది, జబ్బు పెరిగిపోతుంది. ఎటువంటి జబ్బు అయినా సరే మనస్సు కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు, అలజడిప్రాయంగా కాకుండా ఆనందంగా నేను గడుపుతున్నప్పుడు, అసలు రోగానికి మూలమేంటో తెలిసినా దానికి అసలు నిర్మూలన లేదు అంటే మందు లేదు మాకు లేదు అని చెప్పినా సరే అటువంటి వాళ్ళు బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాలానుగుణంగా రోగం లేకుండా వ్యాధి లేకుండా ఉన్నప్పటికీ కూడా మనం వెళ్ళిపోవాల్సింది, శాశ్వతంగా ఉండేవాళ్ళమైతే కాదు. కానీ అంటే సమస్త సృష్టినే చెయ్యగలిగిన వాడు నీ రోగం వల్ల నీకున్నది ఒక సమస్య, ఒక లెక్క, అది తొలగించటం ఎంతసేపు కాకపోతే ఇవి వచ్చింది కారణం ఏంటి, నా వల్ల వచ్చింది, అది పరమాత్మ నాకు ఇవ్వలేదు, అది పరమ సత్యము. సమస్తాన్ని అన్నిటికీ అన్ని వైపులా ఎప్పుడూ సుఖాలే ఇస్తున్నాడు పరమాత్మ. అగోచరంగా ఉన్నప్పటికీ కూడా ఇస్తుందంతా మంగళప్రదమైనది. కానీ నా కర్మల వల్ల, నా వాసనల వల్ల, నా వికారాల వల్ల, నా అజ్ఞానం వల్ల కొన్ని నేను కొని తెచ్చుకున్నాను. ఈ వాస్తవాన్ని గ్రహించి ఔషధాన్ని స్వీకరించడానికి నన్ను నేను సిద్ధపరచుకున్నప్పుడు, ఇప్పుడు ఎంత దివ్యమైన ఔషధమైనా అది తీసుకుంటే నా జబ్బు తగ్గిపోతుంది. మురికి పాత్రలో వేసుకుని, లేకపోతే దాన్ని కింద మీద పాడేసి దాన్ని సరిగ్గా నేను సేకరించినప్పుడు, లేకపోతే నోట్లో వేసుకోవాల్సింది కంట్లో వేసుకున్నా, చెవులో వేసుకున్నా, ఔషధం అయితే లభించింది, దాని ప్రయోజనం నేను తీసుకోగలనా? తీసుకోలేను. ఎందుకు? అది నోట్లో వేసుకోవాల్సింది నోట్లో వేసుకోవాలి, పూసుకోవాల్సింది పూసుకోవాలి. అలాగే దానికి తగ్గట్టుగా కొన్ని ఆహార నియమాలు కొన్ని మానేయమని చెప్తారు. పైగా తిన్నాక వేసుకోవాల్సింది కొన్ని ఉంటాయి, తినకముందు వేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. పైగా ఎంత పరిమితిలో చెప్పారో అంతే తీసుకోవాలి. 10 రోజులు ఇచ్చారు కదా, 10 ml కదా, ఒకేసారి 100 తాగేస్తాను అంటే ఉంటానా? అది పని చేస్తుందా? దానివల్ల నా జబ్బు తగ్గుతుందా, కొత్త జబ్బు వస్తుందా అంటే తెలీదు. ఈ ఔషధి రూపంలో కూడా ఎందుకు చెప్పారు అంటే,
జ్ఞానమయంగా నువ్వు వెళ్ళాలి, అజ్ఞానాన్ని తొలగించుకు ఉండాలి, వికారాలన్నవి తొలగించుకుంటూ నా బంధనాల నుంచి, నా వాసన నుంచి, నా ఈ భవబంధనాలన్నీ కూడా తొలగించుకుంటూ నేను వెళ్ళిపోయి ఆ పరమాత్మ సర్వానికి మూలమైన వాడు. అందుకే సర్వలోక కారణ సర్వలోకమయ అవినాశి నా పరమ ధ్యేయమది. అలా నువ్వు ఆ భక్తితో పట్టుకుంటే, ఆ శివతత్వాన్ని నువ్వు పట్టుకోగలిగితే, ఆ పరమాత్మ యొక్క గుణలీల ప్రభావాలన్నీ కూడా నువ్వు మననం చేసుకుంటూ, అంతలాగా వికారరహితంగా నువ్వు ఉంటూ, ఆ శివతత్వం ద్వారా అది భావనాయుక్తంగా అందుకు చెప్పారు. ఆ శివలింగ ఒక వ్యవస్థని, ఆ తత్వాన్ని గ్రహించాలి. ఆ ప్రతిష్టన అంటే ఏంటి? ప్రతిష్టాపన ఎక్కడ చేయాలి? నీ మనస్సులో చేసుకోవాలి. ఇక్కడ ఆరాధన రూపంలోనే పూజ చేయాల్సిన వస్తువులు సమకూర్చుకోవాలి, ఓంకారాన్ని ఉచ్చరించాలి, ఇందులో పోసుకోవాలి, ఈ పాత్ర సిద్ధం చేసుకోవాలి, ఆ పాత్ర సిద్ధం చేసుకోవాలి, ఇవన్నీ చెప్పారు. మొదటిది నువ్వు దేన్ని సిద్ధం చేసుకోవాలి? నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఆ ప్రతిష్టాపన అన్నది ఈ హృదయంలో ఎప్పుడైతే హృదయ యొక్క హృద్గుహలో ఆ పరమాత్మను ప్రతిష్ఠింపం చేసుకుంటావో అప్పుడు సర్వము నీకు చాలా చక్కగా స్పర్శ దగ్గర నుంచి, దర్శన దగ్గర నుంచి, వినికిడి దగ్గర నుంచి, అంటే దేని ద్వారా నువ్వు ఉద్ధరింపబడతావో అవి మాత్రమే నువ్వు స్వీకరించటానికి సిద్ధంగా ఉంటావు. వేరే అని తోసిపుచ్చటానికి కూడా సిద్ధంగా ఉంటావు. అధర్మానికి వ్యత్యాసం తెలుస్తూ ఉంటుంది. యుక్త అయుక్త, చెయ్యదగినది చెయ్యకూడనిది, ఇట్లా అన్నీ ఉన్నప్పుడే ఆ తత్వాన్ని అందుకు చెప్పారు. ఆ తత్వాన్ని గ్రహించి అప్పుడు ఆ రూపాన్ని, ఆ వ్యవస్థ ఏంటి అన్నది అర్థం చేసుకుని ప్రతిష్ఠించుకోవాలి. శివ పూజ చేస్తే అన్నీ వచ్చేస్తాయి అంటే ఎలా ఉండి చేయాలి? దేంతో చేయాలి? ఏం సమర్పించుకోవాలి? వస్తు రూపంలో కాదు సమర్పించుకోవాల్సింది, నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నా ఈ శరీరం కారణం నువ్వు, నేను ఇలా చేయటానికి కారణం నువ్వు, నా ఈ జ్ఞానానికి కానీ ప్రతిదానికి మూలం నువ్వు అన్న తత్వాన్ని గ్రహించాలి. ప్రణవీనైవ మంత్రేణ పూజయే లింగమూర్ధని ధూపేర్దీపేశ్చ నైవేద్యస్తాంబూలేహ సుందరేస్తత. ప్రతిష్టాపన జరగాలి. అది జరిగిన తర్వాత ఆ శివలింగానికి ప్రణవ మంత్రంతో పూజ చెయ్యాలి. తర్వాత ధూప దీప నైవేద్యాలు, తాంబూలము ఇవన్నీ సమర్పించుకోవాలి. నీరాజనేన రమ్యేన యథోక్త విధినా తతః నమస్కారేహ స్థావేశ్చ అన్యైర్మంత్యైర్నానా విధేరపి. తర్వాత ఏం చేయాలి? హారతి ఇవ్వాలి. స్తోత్రాలతో ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా నమస్కారంతో యథాశక్తి విధి విధానంగా ఆ మంత్రాలు ఉచ్చరించి, ఆ స్తోత్రాలు చదువుకుని ఆ విధి మొత్తం చేస్తే అప్పుడు పూజ అవుతుంది. ఆర్ఘ్యం దత్వా తు పుష్పాణి పాదయోః సువికీర్య చ ప్రణిపత్య చ దేవేష్మాత్మానారాధ్యేత్ శివం. అలాగే ఆర్ఘ్యము, పాద్యము ఇవన్నీ కూడా, అంటే అన్నీ ఎందుకు ఇస్తున్నావు? కర్పూరాలతో నీరాజనాలు ఇస్తున్నావు యథాశక్తి అన్నారు. అంతేగాని ఇక్కడ ఇన్నే పెట్టాలి, ఇంతే పెట్టాలని ఎక్కడా చెప్పరు. నీకెంత శక్తి ఉందో, పైగా దీనికి ఎందుకు చేస్తున్నావు ఆ అవగాహనతో చేయాలి. ఇలా ఆ మంత్రాలన్నీ కూడా పరమాత్మకి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తూ ఆయనకి ఆనందంగా ఆర్ఘ్యం ఇచ్చి ఆయన చరణాల దగ్గర పుష్పాలు కూడా మనము సమర్పించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? సాష్టాంగ నమస్కారము. మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం, స్త్రీలైతే మోకాళ్ళ మీద ఉండి చేస్తారు. ఆరాధన ఈ విధంగా పరమాత్మకి చేసుకోవాలి. హస్తే గృహీత్వా పుష్పాణి సంవృత్తాయ కృతాంజలిః ప్రార్థయేత్ పునరేషానాం మంత్రేణానేన శంకరం. అజ్ఞానాదీవా జ్ఞానజ్జపా పూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర. దీని తర్వాత మళ్ళీ చేతిలో పూలు తీసుకుని నుంచుని ఆ రెండు చేతులు జోడించుకుని సర్వేశ్వరుని శంకరుణ్ణి మళ్ళీ ప్రార్థించాలి. ఏమని తర్వాత అంటే ఇక్కడ విధి విధానంగా ప్రార్థించి తర్వాత ఏం చేయాలి? పూలు తీసుకుని నిలబడి రెండు చేతులతో, అంటే మనము చేసే క్రతువులు లోపాలు ఉండొచ్చు, తెలిసి తెలియక కొన్ని ఏమో చేసి ఉండొచ్చు. అందుకే ఇక్కడ అజ్ఞాన కారణంగా నేను కళ్యాణప్రదమైన నిన్ను తెలిసి కానీ తెలియకుండా కానీ నేను చేసే పూజలో కానీ క్రతువులో కానీ మంత్రంలో కానీ
లేకపోతే విధుల్లో కానీ ఎక్కడైనా నేను తప్పు చేసేదేమో ఈ క్రతువుల్లో కూడా, అవన్నీ నీ కృప వల్ల. అంటే నేను సరిగ్గా చెయ్యలేకపోయినా నా పూజ కానీ నా జపం కానీ ఇవన్నీ కూడా నేను సరిగ్గా చేయలేకపోయినా సరే నీ కృప వల్ల అది సఫలం అవ్వాలి అంటే మళ్ళీ అటువంటి నేను చెయ్యనివ్వకుండా కూడా మళ్ళీ దానికి కూడా నీ కృప నాకు కావాలి. पठितत्वेवं च पुष्पाणि शिवोपरि सुधास्यन्से ततः स्वस्यायनं कृत्वा आशीषो विविधास्तथा मार्जनं तु ततः कार्य शिवस्योपरि वै पुनः नमस्कारं ततः क्षान्तिं पुनरागमनाय च. ఇలా ఆ పరమాత్ముడైన శివుడికి ప్రసన్నతాపూర్వకంగా పూలన్నీ సమర్పించుకున్న తర్వాత స్వస్తి వాచనాలు అంటారు. ఏవైతే ఇక్కడ ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవ ఈ భద్రం కర్ణభ్యలోనే చివరగా వస్తుంది. స్వస్తినా పూషా విశ్వవేదాః స్వస్తి నస్త్రాక్షో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఇట్లాంటి స్వస్తి వాచన సంబంధిత మంత్రాలన్నీ కూడా చదువుతారు. అలాగే అంటే అందరూ సకల దేవతలకి మూలమైన నువ్వు, అలాగే విశ్వానికి మూలమైన నువ్వు, అన్ని అరిష్టాల్ని తొలగించగలిగిన నువ్వు, స్వస్తి అన్నది చేకూర్చగలిగిన వాడివి నువ్వు. అందుకే సకాలంలో వర్షాలు పడాలి, అందరూ కూడా అంత సస్యశ్యామలంగా భూమి ఉండాలి, జనాలు ఉండాలి, చరాచర జీవరాశులు, అలాగే సాధు సత్పురుషులందరూ కూడా నిర్భయంగా సంచరించేలాగా, వాళ్ళు మళ్ళీ ధర్మాన్ని పట్టుకుని ఉండేలాగా అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే జనో సుఖినో భవంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుర్భాగ్ భవేత్. ఇట్లాంటి శాంతి మంత్రాలు, పైగా ప్రార్థనా మంత్రాలు, అందరూ బాగుండాలి, నేను ఒక్కడే బాగున్నానని అనుకోవటం అది మళ్ళీ అజ్ఞానము. మళ్ళీ మార్జన మంత్రాలు అంటారు. ఈ మార్జన మంత్రాలు నిత్యం చేసుకునే పూజల్లో ఎలా అయితే మనం విధి విధానంగా ఆద్యం పాద్యం ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్నానానికి సమర్పించేటప్పుడు ఆ శ్లోకాలు చదువుకుంటాం. ఆపోహిష్టామయో భువః అన్నది. ఇట్లాంటి మార్జన మంత్రాలు అంటే ఆ నీటిని స్పర్శించి మనం ఇలాగా మళ్ళీ మార్జన చేసుకుంటూ ఉంటాము. అట్లాంటివన్నీ కూడా మళ్ళీ పునరాగమనాయ అంటే ఇప్పుడు విధి విధానంగా ఇప్పుడు పూజ చేసుకున్నాను మళ్ళీ మీరు రావాలి అనే అర్థంతో. అఘోరమంత్రముచ్చార్య నమస్కారం ప్రకల్పయేత్ ప్రార్థయేశ్చ పునస్తత్ర సర్వభావ సమన్వితః. అంటే ఇప్పుడు విధి విధానంగా అంటే దీనికి ఏం చేస్తారు, ఇప్పుడు లింగాన్ని పెట్టుకునేటప్పుడు ముఖ్యంగా చేసేది ఏంటంటే మట్టి లింగాన్ని చేసుకుంటారు. దాన్ని ఏం చేస్తారు, మళ్ళీ మనకి ఎలా అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ భక్తి భావనతో క్రమంగా నా అపరాధాలన్నీ క్షమించమని మళ్ళీ రమ్మని, అలాగే దాన్ని విసర్జన కూడా చేస్తారు. పైగా ఇది విసర్జన చేసేటప్పుడు అపరాధ మంత్రం కూడా మనం చాలా భక్తితో చెప్పుకోవాలి. అంతేగాని ఎలాగో అపరాధ మంత్రం చెప్పేస్తున్నాను కదా నా ఇష్టారాజ్యంగా నేను చేయటం అన్నది కాదు, భావనాయుక్తంగా. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా తాని సర్వాణి మేధేవ క్షమస్వ పరమేశ్వర. అంటే అపరాధాలు నేను లెక్క పెట్టలేనన్ని చేస్తూనే ఉన్నాను, ప్రతి అంటే అహర్నిశల పగలు రాత్రి ఇక్కడ మొదలు వెలుగు వచ్చినప్పటి నుంచి పడుకునేదాకా చేస్తానే ఉన్నాను. అందుకని ఆ సర్వము నన్ను క్షమించి పరమేశ్వర అన్న భావనతో చెయ్యాలి. తర్వాత ఆ ఘోర మంత్రాన్ని ఉచ్చరిస్తూ మళ్ళీ ఆ పరమాత్మకి ఉచ్చారం ద్వారా మళ్ళీ నమస్కారం చెయ్యాలి. ఈ అఘోర మంత్రం, ఈ మంత్రాలన్నీ కూడా ఎందుకు చెప్తారు అంటే ఏ మంత్రమైనా సరే అంటే ఇక్కడ నేను చేసేది ఎందుకు అంటే నాలో ఉన్న వికారాలు తొలగించుకోవటానికి. అందుకే అఘోరేభ్యత ఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్య సర్వేభ్య సర్వశర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్య. సర్వరూపంలో ఉన్నది ఎవరు, ఆ పరమాత్మ. ఆయన కానిది ఆయన లేనిది సృష్టిలో ఏదీ లేదు. అందుకని భావనాయుక్తంగా ఆ శ్లోకాన్ని చదువుకుంటూ ఆ ఘోర మంత్రాన్ని ఆయనకి ప్రార్థన సంపూర్ణంగా భావనాయుక్తంగా చెయ్యాలి. శివే భక్తి శివే భక్తి శివే భక్తిర్భవే భవే అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ.
ప్రతి జన్మలోనూ కూడా శివభక్తి కుదురుకునేలాగా, ఆ శివుని యందు భక్తి నాకు ఎప్పుడూ స్థిరంగా ఉండేలాగా, ఆ భక్తి నుంచి నేను వైదొలగకుండా ఉండేలాగా, ఇంకా ఏది నాకు శరణం కాకుండా, అంటే నా తలంపులు కానీ అన్నీ కానీ మళ్ళీ ఈ లౌకికమైన వాటి మీద వెళ్ళకుండా అన్ని భావనాయుక్తంగా సర్వము పరమాత్మమయం అన్నట్టుగా నేను ఎల్లవేళలా ఉండేలాగా, త్రికరణ శుద్ధిగా నేను నిన్నే శరణ వేడుకుంటున్నాను మహాదేవ, నాకు నువ్వే దిక్కు అన్న భావనతో. ఇది సంప్రార్థ దేవేశం సర్వసిద్ధి ప్రదాయకం పూజయేత్ పరయా భక్త్యా గలనార్దేవేర్శేషత. ఈ విశేషంగా ప్రార్థన చేసుకున్న తర్వాత సంపూర్ణ సిద్ధులు అన్నీ కూడా ప్రసాదించే ఆ పరమాత్మ దేవేశ్వరుడు, ఇలా భక్తి ద్వారా ఆయన్ని పూజించుకుంటే, విశేషంగా కంఠధ్వని చేత అంటే గానాల చేత స్తోత్రాల చేత ఆయన్ని సంతుష్టి పరుచుకోవాలి. ఎందుకంటే ఏది చదువుతున్నావో ఆ ధ్వని మళ్ళీ నువ్వు వింటున్నావు. పైగా చదివేది నేను ఇప్పుడు సహస్రనామాలు ఉన్నా అంటే కంఠతః ఎంత వచ్చినా సరే ఒక్కొక్కసారి మధ్యలో నేను ఒకటి మర్చిపోయి లేకపోతే ముందు వెనక్కి వెనకకి ముందు చదివే అవకాశాలు ఉన్నాయి. చూస్తున్నానంటే మూడు రకాలుగా, ఒకటి చూస్తున్నాను అదే చదువుతున్నాను, అదే వింటున్నాను, లోపల భావనాయుక్తంగా, అంటే ఇన్ని రకాలుగా చేస్తాను. అందుకొని ఇక్కడ ధ్వని ద్వారా ఆ భావనాన్ని అట్లా మనము ఉచ్చారణతో మళ్ళీ ఆ పూజను పూర్ణం చేసుకోవాలి. నమస్కారం తతః కృత్వా పరివార గణేః సహ ప్రహర్షమతులం లబ్ధ్వా కార్యం కుర్యాద్యథా సుఖం. పరివార సహితంగా పరమాత్మకి నమస్కారం చేసుకుని ప్రసన్నంగా, అంటే లౌకిక కార్యాలు అప్పుడు మనకి అన్నీ కూడా సఫలమవుతాయి. అంటే లౌకికంగా నేను ఉండాలి, నేను అన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవటానికి కుదరదు. అందుకే పరివారం అంతా కూడా అలా నమస్కరించుకుని సంతోషంతో చేయాలి. పైగా లౌకికమైన కార్యాలు అప్పుడు నేను తృప్తిగా మళ్ళీ చేసుకోవాలి. మళ్ళీ లౌకికమైనవి చేసినప్పుడు మళ్ళీ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండటానికి కూడా అప్పుడు నాకు ఇలా పాపరాశి అన్నది తొలగిపోతుంది. ఆ కార్యాలు చేసేటప్పుడు కూడా ఆ భవబంధనాల్లో చిక్కుకోను, ఆనందంగా చేస్తాను, ఇష్టంగా చేస్తాను. ఏవం యః పూజయే నిత్యం శివభక్తిపరాయణః తస్య వై సకలా సిద్ధిర్జాయతే తే పదే పదే. ఈ ప్రకారంగా శివభక్తి పారాయణులై ప్రతిరోజు ఇలా పూజ చేసుకుంటే తప్పకుండా సిద్ధి అన్నది మనకి లభిస్తుంది. బుద్ధి వికసన వైపుగా వెళ్తుంది, అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతుంది. వాగ్మీ సజాయతే తస్య మనోభిష్టఫలం ధ్రువం రోగం దుఃఖం చ శోకం చ ఉద్వేగం కృతిమం తథా. ఉత్తమ వక్త అవుతారు అంటే నువ్వు మాట్లాడేది నువ్వు చేసేది ఇవన్నీ కూడా ఉత్తమంగా అవుతాయి. అందుకే అట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే, అంటే అంతరంగికంగా బాహ్యంగా అంత శుచిగా ఉండి నిర్మాల్యాలు అంటే మాలిన్యాల రహితంగా శుద్ధంగా ఉన్నవాడికి ఆ పరమాత్మ యొక్క సామీప్యాన్ని కోరుకుంటూ ఎంతసేపు అన్నీ ఆయనకే సమర్పణ భావంతో చేసే వాళ్ళకి ఏమవుతుంది అంటే, భక్త ఏది మాట్లాడితే అది జరుగుతూ ఉంటుంది, ఏది అనుకుంటే అది వాళ్ళకి లభిస్తుంది. అందుకే మనోవాంఛిత ఫలాలు నిశ్చయంగా వాళ్ళకి లభిస్తాయి. ఆ మనస్సులో ఏదనుకుంటే అది. అలాగే రోగాలు కానీ దుఃఖాలు కానీ శోకాలు కానీ ఏవి అయినా సరే, అంటే జీవితంలో ఇవన్నీ వచ్చి పడుతుంటే నువ్వు పూజ చేసావు కదా నీకేం రాదంటానికి కుదరదు. జీవితంలో భాగమే నేను చేసుకున్న కర్మలు అనుసరించి. కాకపోతే ఏది వచ్చినా నేను ఎలా ఉంటాను అంటే ఉద్వేగానికి లోబడకుండా ఆ పరమాత్మ మీద ఇంకా భక్తి శ్రద్ధలతోనే ఉంటాను, కానీ నిష్ఠూరాలాడను పరమాత్మని. నేనేం చేశాను నువ్వేమిచ్చావు ఇలా నేను బేరాలాడను. కౌటిల్యం చాగరం చైవ యద్దుఃఖముపస్థితం తద్దుఃఖం నాశయత్యేవ శివః శివకరః పరః. అలాగే ఉద్వేగానికి లోబడకుండా మళ్ళీ నాకు సమస్య రానప్పుడు చాలా బాగుంటాను, మన నీతులు చెప్పడానికి పనికొస్తాం అన్నట్టుగా చెప్పేసుకుంటూ పోతూ ఉంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అడ్డదిడ్డంగా అధర్మంగా కూడా చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఏ కష్టం వచ్చినా సరే, ఎట్లాంటి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ పరమేశ్వరుని వీడకుండా, ఎందుకు సకలానికి కళ్యప్రదాతగా ఆ మంగళప్రదాత అయిన ఆ పరమాత్మ తొలగించలేంది, సకల సృష్టికి మూలమైన వాడు. ఆయనకి ఇది ఒక లెక్క, ఆ సృష్టినే రెప్పపాటులో చెయ్యగలిగిన వాడు, రెప్పపాటులో దాన్ని లయం చేయగలిగిన వాడు. నా జీవితం ఒక లెక్క, నా సమస్య ఒక లెక్క, ఆయన ఉండగా నాకేంటి
అని నా కర్తవ్యాన్ని నుంచి నేను వైదొలగకుండా భక్తిలో ఇంకా పురోగతి చెందుతూ ఉంటాను. ఆ పరమాత్మ తొలగించాల్సిన సమయం వచ్చినప్పుడు నాకది తొలగిస్తాడు అని. కష్టాలు ఎవ్వరికీ ఇవ్వడు. కళ్యాణం జాయతే తస్య శుక్లపక్షే యథా శశి వర్తతే సద్గుణస్తత్ర ధ్రువం శంకర పూజనాత్. ఉపాసకుడికి ఎప్పుడు కళ్యాణమే, అన్నీ మన మంచికే ఇస్తాడు. ఆ పూజించటం ద్వారా కళ్యాణప్రదంగా ఆ పరమాత్మ ఏది ఎప్పుడు ఏ సమయానికి తీయాలో ఆ పరమాత్మ తీసేస్తాడు. దానికి ఒక కారణం ఉంటుంది. నా అజ్ఞాన వశమున నాకున్న ఈ మందబుద్ధికి నాకు అర్థం కాదు, కానీ ఆ పరమాత్మ నాకు ఎప్పుడు మేలే చేస్తాడు. ఉపాసకుడు ఎప్పుడు శ్రేయస్సు, నీకు జ్ఞాన మార్గం ఎలా అంటే, పిల్లవాడి కత్తి కావాలని ఆరాటపడుతున్నాడని తల్లి ఇచ్చేస్తుందా, అది వాడికి మంచిది కాదు. అలాగే నీకు ఎంత వద్దన్నా కాకరకాయ ఇస్తుంది, లేకపోతే ఇట్లాంటి చేదు ఇస్తుంది. ఎందుకు? ఆ లోపల నీకు తొలగాల్సినవి అన్నీ తొలగిపోవాలి. అలాగే మన జీవితంలో దుఃఖాలు కానీ రోగాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు అంటే, నాకున్న భవబంధనాల నుంచి విముక్తి కలిగించడానికి ఇచ్చాడు పరమాత్మ అన్న భావనలో తీసుకోవాలి. అందుకే సద్గుణాలు వృద్ధి చేసుకుంటూ భక్తిలో దృఢంగా ఉండాలి. ఎలా అయితే శుక్లపక్షంలో చంద్రుడు ఉంటాడు, ఎలా ఉంటాడు రోజు రోజుకి ఆ పౌర్ణమిలాగా ఎలా అయితే వృద్ధి చెందుతూ ఉంటుందో అలాగా మనం కూడా ఉండాలి. సద్గుణాలు వృద్ధి చేసుకుంటూ ఉండాలి. భక్తి వృద్ధి, జ్ఞానం వృద్ధి, అజ్ఞానం తొలగిపోతూ ఉండాలి, వికారాలు తొలగిపోతూ ఉండాలి. ఇది పూజా విధి శంభోః ప్రోక్తస్తే మునిసత్తమా అతః పరం చ శుశ్రూషుః కిం శక్తాసి చ నారద. ఓ మునిశ్రేష్ఠ నారద, నేను యథావిధంగా శివ పూజ ఒక విధానాలు చెప్పాను. ఇంకిప్పుడు నీకేమి వినాలనుకుంటున్నావో, నువ్వేం కావాలని తెలుసుకోవాలనుకుంటున్నావో అది అడుగు, అది నేను చెప్తాను అన్నారు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 11th చాప్టర్ సంపూర్ణం.